రాయలసీమ స్టైల్ టిపికల్ గుత్తి వంకాయ అండి. మా సైడ్ అయితే నూనె వంకాయ అంటాము. సో లైట్గా రోస్ట్ అయిపోయింది. ఇంకా యాడ్ చేసేసుకుందాం మసాలాకి. సో ఈ ముదురాకులు తీసుకున్నాను. వంకాయలు కడిగి పెట్టేసుకున్నానండి. పైగా ఇవాళ మట్టి కుండలో చేద్దాం అనుకుంటున్నాను. సో మట్టి కుండకి నేను చెక్క గంటే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. వస్తారు వాళ్ళ నానమ్మ దగ్గర ట్రైన్ అయ్యారంట. ఎలాగా లేత వంకాయలు సెలెక్ట్ చేయాలి నూనె వంకాయకని. నూనె వంకాయతో పాటు పుదీనా పచ్చడి కూడా చేద్దామని. సో మీలో చాలా మందికి తెలుసు మాకు తోటలో పుదీనా బాగానే. హే హర్షి, హే మురార్లు, ఏరా నీకు ఇది చాలా పచ్చడి ఇంకా ఎక్కువ పెట్టాలా? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మీరు థంబ్నెయిల్లో చూసారు కదా ఆల్రెడీ. ఇవాళ రాయలసీమ స్టైల్ టిపికల్ గుత్తి వంకాయ అండి. మా సైడ్ అయితే నూనె వంకాయ అంటాము. అందుకే థంబ్నెయిల్లో మీరు నూనె వంకాయ అనే చూస్తారు. సో అఫ్కోర్స్ ఏ రెసిపీకైనా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా విత్ ఇన్ వన్ ప్లేస్లో కూడా. రాయలసీమలో కూడా ఒకే స్టైల్లో కాదండి, ఒక్కొక్క ప్లేస్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అంతెందుకు ఒక వీధిలోనే ఒక్కో ఇంట్లో ఒక్కోలా చేస్తారు కదా, అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. నేను కూడా ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పుడు కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో నేను కామన్గా చేసే మెథడు ఒకటి ఉంటుంది. సో మీకు అదే చూపించబోతాను ఇవాళ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో పొద్దునే క్యాజూ నట్ పౌడర్ చేస్తున్నాను కాబట్టి ఇదే యూస్ చేస్తానండి, పర్వాలేదు అని. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పీనట్స్ అండి. అంటే కొందరు కొబ్బరితో చేస్తారు, కొందరు పీనట్స్తో చేస్తారు కదా. నేను ఇవాళ పీనట్స్తో చేస్తున్నాను. అంటే నేను ఇందాకే చెప్పాను కదా, నేను కామన్గా యూస్ చేసే మెథడ్ వేరియేషన్ ఉంటుంది అని. అది పీనట్స్ యూస్ చేశానమాట. కొందరు కొబ్బరి యూస్ చేసి మసాలా చేస్తారు కదా. సో నేను పీనట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్గా మసాలా చేయబోతున్నాను. సో పీనట్స్ అంటే మీకు ఎంత మసాలా కావాలి అన్న దాన్ని బట్టి తీసుకోవాలండి పీనట్స్. నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను, కొంచెం మసాలా ఎక్కువే కావాలి అని. కావాలంటే పీనట్స్ కొబ్బరి మిక్స్చర్ కూడా చేయొచ్చండి, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ గసగసాలు తీసుకుంటున్నాను. గసగసాలు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక్కొక్కసారి నువ్వులు కూడా తీసుకుంటూ ఉంటాను ఇన్స్టెడ్ ఆఫ్ గసగసాలు. మసాలాకు కావాల్సిన ఎండుమిరపకాయ అండ్ ధనియాలు వేయించుకుంటున్నానండి. లైట్గా రోస్ట్ చేస్తే చాలు. కావాలంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే కొంచెం ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మసాలాకి యాడ్ చేస్తాను. సో లైట్గా రోస్ట్ అయిపోయింది. ఇంకా యాడ్ చేసేసుకుందాం మసాలాకి. సో రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు దీనికి యాడ్ చేసేస్తున్నానండి. ధనియాలు కొంచెం ఎక్కువ అవుతుందేమో, అందుకే కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దీనికి పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా దీన్ని పేస్ట్ చేసేసుకుందాము. జింజర్ గార్లిక్ ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. సో ఇది మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనము మిగతా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేయడమే. వంకాయలు కడిగి పెట్టేసుకున్నానండి. కడిగేసి అలాగే ఎడ్జెస్ చివర్లు కట్ చేసేసాను. కొంచెం మాత్రమే పెట్టి కాడ మిగతాది కట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఆనియన్స్, టమాటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది కట్ చేసుకొని మనము మసాలా స్టఫింగ్ పెట్టేసుకుందాము. పైగా ఇవాళ మట్టి కుండలో చేద్దాం అనుకుంటున్నానండి. ఇదే ఫస్ట్ టైం నేను నూనె వంకాయ మట్టి కుండలో చేయడం. చూద్దాం ఎలా వస్తుందో. మట్టి కుండ పెట్టేసుకొని ఆనియన్స్, టమాటాలు ఫ్రై చేయాలి కదా ఫస్ట్. సో అది అయ్యేటప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకుందాము. సో దట్ టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో నేను మట్టి కుండ తీసుకొచ్చేస్తాను. ఈ మట్టి కుండలో ఇంతకుముందు ఒకసారి చికెన్ బిర్యానీ చేశానండి, మన ఛానల్లో ఉంది ఆ వీడియో, మీరు చూడనట్టయితే చెక్ చేసేయండి. సో మిడిల్ బర్నర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం నిలబడదు కింద, ఎందుకంటే ఇది కొంచెం అనీవన్గా ఉంటుందండి, సరిగ్గా కూర్చోవద్దు. ఇక్కడి స్టవ్లకి వస్తాయి కదా క్రేటర్స్, అవి అనీవన్గా ఉంటాయన్నమాట. ఎట్లా కొట్ట కానీ చేసేద్దాము. సో ఫస్ట్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పోసేసుకుందాం.
సో పేరులోనే ఉన్నట్టు ఇది నూనె వంకాయ కదండి, ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో జనరస్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్. ఇంకా అదర్ గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ కేసు కొంచెం తక్కువైనా పర్లేదు, పీనట్స్ కూడా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి ఫైన్. నేనైతే ఇంత యాడ్ చేసుకున్నాను, మీకు చూపిస్తా. సో ఇంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మళ్ళీ ఇన్ కేసు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చులేండి కూర ఉడికేటప్పుడు. వేడయ్యాక ఆనియన్స్ వేసేద్దాము. సో ఆయిల్ అయితే వేడెక్కేసింది. మనము సో మట్టి కుండకి నేను చెక్క గంటే యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తానండి, స్టెయిన్లెస్ స్టీల్ దానికన్నా. సో ఇది వేగే టైంలో మనం వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చేద్దాము. మన కరివేపాకు చెట్టు నుంచి వర్షం పడుతుంది. ఓకే, సో ఈ ముదురు ఆకులు తీసుకున్నాను. ఒక రెబ్బ సరిపోతుందిలేండి. వాష్ చేసేసి యాడ్ చేసుకుందాం. చూసారా, నేను ఆవాలు యాడ్ చేయడం మర్చిపోయాను కంగారులో వీడియో తీస్తూ. అంతే, ఇంకేం చేయలేదు. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు యాడ్ చేయంగానే. మూత అయితే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటా. ఓకే, లెట్ ఇట్ కుక్. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో, సాట్ అయ్యే టైంలో అన్నం పెట్టేసుకుంటానండి నేను. ఇవాళ అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ పులావ్ ఉంది. కొంచెమే అన్నం అవసరం అవుతుంది. సో చిన్న కుక్కర్లో పెట్టేస్తాను. యాక్చువల్గా వంచేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదనుకుంటా మనకి. సో కుక్కర్లో పెట్టేస్తాను ప్రస్తుతానికైతే. ఓకే, ఇవి ఆనియన్స్ అయిపోయాయి అనుకుంటా. అయిపోయాయి. ఓకే, మనం టమాటాస్ వేసేసుకుందాము. సో ఇవి కూడా కొంచెం మషి అయ్యాక మళ్ళా స్టఫ్డ్ వంకాయలు పెట్టుకుందాము. ఈ లోపల మనం స్టఫ్ చేసేసుకోవచ్చు, ఇది టమాటాలు మషి అయ్యే లోపల. ఈ స్టేజ్లో ఆనియన్స్ ఫ్రై అయ్యాక బిఫోర్ యాడింగ్ టమాటోస్ కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే మసాలా పేస్ట్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తారు, నేను అది కూడా యాడ్ చేయట్లేదు. ఇదొక టైప్ అన్నమాట. సో మనం ఇప్పుడు కట్ చేసుకొని స్టఫ్ చేసేసుకుందాం. మామూలుగా అయితే సాల్ట్ వాటర్లో యాడ్ చేసేస్తారు ఇమీడియట్గా, ఎందుకంటే వంకాయ కరినెక్కిపోతుంది అంటారు కదా, అంటే కలర్ చేంజ్ అవుతుంది అంటారు కదా. నేనైతే ఎలాగూ వెంటనే స్టఫ్ చేసేస్తాము, అందులో సాల్ట్ ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి ఫైన్ అనుకుంటున్నా. మా ఆయన తీసుకొచ్చారండి ఇవి ఇండియన్ షాప్లో. అసలు భలే ఫైన్గా లేత వంకాయలు తీసుకొస్తారు. వాళ్ళ నానమ్మ దగ్గర ట్రైన్ అయ్యారంట సెలెక్ట్ చేయడం, ఎలాగా లేత వంకాయలు సెలెక్ట్ చేయాలి నూనె వంకాయకని. ఏదో క్రైటీరియా చెప్తారండి తొడిమల గురించి, నాకు గుర్తులేదు ప్రస్తుతానికి, కానీ నేను అడుగుతాను నేను ఆయన్ని, సో దట్ మీకు కూడా తెలుస్తుంది కదా, మీ ఇన్పుట్ కూడా వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు స్టఫ్ చేసేద్దాము. సో ఇలా ఉందండి చిక్కగా. ఇంకా కావాలంటే కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు, వాటరీ అయినా ప్రాబ్లం లేదు, అంతా కొట్టుకుపోతుంది ఫ్లోలో. ఒక్కోసారి అలా కూడా అవుతుంది నాకు. సో ఇలాగా స్టఫ్ చేస్తాను నేను. కొందరు ఇంకొంచెం డీప్గా కూడా చేస్తారు కదా, ఇది ఆల్మోస్ట్ ఉందిలేండి, కానీ తెలియట్లేదు అంతే. మీరు
డిఫరెంట్ మెథడ్ ఆఫ్ స్టఫింగ్ ఫాలో అయ్యే పని అయితే కామెంట్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా ఇలా చేస్తానండి. సో అన్నిటికీ స్టఫింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మనం యాడ్ చేసేసుకుందాము. ఇది కంప్లీట్గా మషీ అవ్వలేదు, బట్ దట్స్ ఫైన్. ఎందుకంటే వంకాయలు వంకాయలు కూడా మషీగా అవ్వాలి కదా. ఇది హాఫ్ అయినా ఇబ్బంది లేదు. సో నేను అన్నీ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం డిజైన్ చేద్దాము. ఓకే, ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇట్లా మూవ్ చేసి. ఓకే, సో సర్దేశాను, మూత పెట్టేసేద్దాము. ఇంకా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈవెన్గా కుక్ అవ్వడానికి. కావాలంటే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చండి ఈ స్టెప్లో, కానీ లేకపోతే కాసేపు అయినాక కానీ పులుపు కావాలనుకుంటే. నేను 2 టమాటాలు యాడ్ చేశాను కాబట్టి ఇట్ షుడ్ బి ఫైన్. కానీ చూద్దాము, తర్వాత మనకు అవసరం అనిపిస్తే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం. నూనె వంకాయతో పాటు పుదీనా పచ్చడి కూడా చేద్దామనండి, అందుకే పీనట్స్ చెనిగ్గింజలు వేయించుకుంటున్నాను కొన్ని. సో ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఓకే, ఇవి అయిపోయాయి, ఆఫ్ చేసేద్దాం స్టవ్. మీలో చాలామందికి తెలుసు మాకు తోటలో పుదీనా బాగానే వస్తుందని. సో ఇది మా తోట పుదీనా. చూద్దాము, చూసారా సగం పైగా మెత్తబడింది అనుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ యాడ్ చేసేయచ్చు. ఇట్లా అంటే నొక్కు పడుతుంది, చూసారా. పెద్దవి కొంచెం లైట్గానే నొక్కు పడుతుంది, బట్ చిన్నవి చూసారా బాగా నొక్కు పడుతుంది. సో ఇట్స్ గుడ్ అని సగం మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇంకా బాయిల్ చేసేయడమే, ఎనఫ్ వాటర్ యాడ్ చేసి, అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత. ఓకే, కొంచెం మసాలా ఎక్కువే చేశాను గ్రేవీ కావాలి అని. సో ఇది కాసేపు వేయించుకోవాలండి. పీనట్స్ కాబట్టి పర్వాలేదు, అదే కొబ్బరి యూస్ చేస్తుంటే మాత్రం కాసేపు ఎక్కువే వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇది పీనట్స్ కాబట్టి ఎనఫ్. మనం ఇప్పుడు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పులుపు కావాలనుకునే వాళ్ళు చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు. కొంచెం పులుపు తగ్గినట్టుగా అనిపించింది, అందుకే చింతపండు జ్యూస్ పోసుకుంటున్నాను. కొందరు ఏంటంటే వంకాయలు డీప్ ఫ్రై చేసి యాడ్ చేస్తారు కదా, నాకు ఆ మెథడ్ ఇష్టం ఉండదు. యాజ్ సచ్ మా సైడ్ అలా ఫాలో అవ్వరు కూడా, రాయలసీమలో ఇలాగే కుక్ చేస్తారన్నమాట ట్రెడిషనల్గానే, డీప్ ఫ్రై చేయకుండా. సో చూసారా చిక్కగా ఉంది, బట్ దట్స్ ఫైన్. ఇది ఇంకా మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుందాము. సో ఇట్స్ డన్. హే హర్షి, హే మురార్లు. సో మట్టి కుండలో చేశానా. So we're having nuna vankaya with biryani. లెఫ్ట్ ఓవర్ చికెన్ బిర్యానీ ఆల్రెడీ పెట్టేసుకున్నాము అందరం, హర్షినే పెట్టింది. అండ్ రైస్, ఫ్రెష్ రైస్. ఓకే, కొంచెం గ్రేవీగానే ఇష్టం మా ఇంట్లో అందరికీ నూనె వంకాయ. సో అందుకనే ఓకే వేస్తాను. రుచి ఎలా ఉందో చెప్పు నాన్న. ఓకే,
ఆల్రెడీ చికెన్ బిర్యానీ లేపేసావా? Yeah. ఓకే. సో మీకు ఫస్ట్ లేత వంకాయలు పెడుతున్నాను. Kind of hot. యా హాట్గా ఉంది. వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ పెడదాం అనుకున్నా కానీ టైం లేదు నాన్న. ఓకే. ఓకే. అండ్ దెన్ ఫ్రయూమ్స్ Oh yeah. ఏదో తెచ్చాను నాన్న ఇండియన్ షాప్. So it's like brains because you said burro. ఉన్నాయరా? బర్రెలు అంటే బ్రెయిన్స్ కాదురా. ఓకే. బాగా నూనె లాగినట్టుంది చిన్న, తెలుస్తూ ఉంది. ఇదే మరి. ఓకే, నీకు నూనె వంకాయ వేయాలి. ఓకే. సో పచ్చడి ఏరా, నీకు ఇది చాలా పచ్చడి ఇంకా ఎక్కువ పెట్టాలా? బస్సా? ట్రైన్. ఓకే. హర్షి ఎలా ఉంది నూనె వంకాయ? Good, ma. మురారి నీకు కారం సరిపోయింది అది చెప్పాలి ఫస్ట్. ఎక్కువ తక్కువ? It's good. It's perfect. It's good. ష్యూర్? Yeah. నేను రుచి చూసి చెప్తాను ఉండండి. నాకు ఉప్పు సరిపోయింది, మీ ఇద్దరికి సరిపోయి ఉండదు. For me too, you know. ష్యూర్ అన్నమాట. లెఫ్ట్ ఓవర్ చికెన్ పులావు ఉంటే అలాగే ఫ్రెష్గా చేసుకున్న వైట్ రైస్తో నూనె వంకాయ లాగిచ్చేసాము. చాలా టేస్టీగా అనిపించింది. ఆల్సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ క్యాలరీస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.